Hello students, welcome to our channel. Next PIB న్యూస్ చూద్దాం. ఇక్కడ రీసెంట్గా చూసుకున్నట్లయితే అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు జరిగిన హ్యూమన్ రైట్స్ డే సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యారు. దీన్ని ఎవరు కండక్ట్ చేశారంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఎవ్రీ ఇయర్ December 10th ఈజ్ సెలబ్రేటింగ్ యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ డే అనమాట. అయితే ఈ హ్యూమన్ రైట్స్ డే రోజు లైక్ అవర్ ప్రైమ్ మినిస్టర్ స్టేటెడ్ లైక్ హ్యూమన్ రైట్స్ అనేవి బెడ్ రాక్ ఫర్ జస్టిస్, ఈక్విటబుల్ అండ్ కంపాషనేట్ సొసైటీ అనే విషయాన్ని ఆమె అగైన్ చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్టింగ్ ది రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ అవర్ ఫెలో సిటిజన్స్ ఈజ్ ఏ షేర్డ్ డ్యూటీ. షీ అగైన్ రిమెంబర్ దట్ రైట్స్ అనేవి మన ప్రొటెక్ట్ అంటే ఇతరుల రైట్స్ అండ్ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయటం మన యొక్క షేర్డ్ డ్యూటీ అనేది ఆమె అడ్రస్ చేశారు. అండ్ టుడే షీ అటెండెడ్ ఫర్ దిస్ నేషనల్ లైక్ హ్యూమన్ రైట్స్ డే. ఈ అకేషన్లో మాట్లాడుతూ వచ్చారు. దీన్ని ఎవరు కండక్ట్ చేశారంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట. ఓకే, మనకి ఎగ్జామ్కి రిలేటెడ్ ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి చూద్దాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది దేని వల్ల ఎస్టాబ్లిష్ అయింది అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. బేస్డ్ ఆన్ ది 1993 యాక్ట్ దిస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది స్టాట్యుటరీ బాడీ, ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అండ్ 1993 నుంచి ఇది ఫంక్షనల్లోకి వచ్చింది. దీన్ని 2 times అమెండ్ చేశారు, 2006 and 2019. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాంపోజిషన్ చూసినట్లయితే చైర్పర్సన్ ఉంటారు. ఈ చైర్పర్సన్ ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా ఉంటారు. బిఫోర్ అంటే అమెండ్మెంట్ జరగకముందు ఓన్లీ CJI ఉండేవారు. ఇప్పుడు అమెండ్మెంట్ 2019 జరిగిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా చైర్పర్సన్గా ఉంచడం చేశారు. ఇందులో మెంబర్స్ ఎవరు ఉంటారంటే వన్ సర్వింగ్ ఆర్ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ వన్ సర్వింగ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. వీళ్ళు ఏంటంటే మెంబర్స్. అండ్ 3 members వేరేగా ఉంటారు. అండ్ వాళ్ళు కూడా అందులో కూడా ఒక ఉమెన్ అనే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. అండ్ ఈ 3 persons కూడా హ్యూమన్ రైట్స్ గురించి అవేర్నెస్ ఉన్న వాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరంటే నేషనల్ కమిషన్ ఫర్ SCs అండ్ నేషనల్ కమిషన్ ఫర్ STs అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ and National Commission for Backward Classes and National Commission for Protection of Child Rights and Chief Commissioner for Persons with Disabilities. వీళ్ళంతా కూడా ఎక్స్ అఫీషియో మెంబర్సే. అండ్ వీళ్ళని ఎస్పెషల్లీ దిస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. మెంబర్స్ ఎవరు ఉంటారంటే స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ, హోమ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ. ఇట్స్ ప్యూర్లీ జ్యుడిషియరీ మోడ్లో ఉంటుంది కాబట్టి ఎంటైర్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్స్ chaired by the prime minister and members Lok Sabha speaker and Rajya Sabha chairman. He is nothing but vice president ఉంటారు. హోమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్ సభ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ. టెన్యూర్ వచ్చేసరికి 3 years ఉంటుంది ఆర్ అంటిల్ 70 years. అండ్ దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. వీళ్ళని ఏదైనా రిమూవ్ చేయాలి అంటే ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు బేస్డ్ ఆన్ ది ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. బేస్డ్ ఆన్ దట్ ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే సెక్షన్ 12 బేస్ చేసుకొని దే హ్యావ్ ది ఇన్వెస్టిగేషన్ పవర్స్ అండ్ దే కెన్ ఇంక్వైర్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఇన్ ఏ సుమోటో బేసిస్. అంటే ఎవరో వెళ్ళి పిటిషన్ ఏమి అటు కేసు ఫైల్ చేయని అవసరం లేదు. సుమోటో బేస్లోనే దే కెన్ ఎంక్వైర్ దట్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. మనం చాలాసార్లు ఎన్కౌంటర్స్ జరిగేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం చూస్తూ ఉంటాం. అండ్ దే కెన్ ఆల్సో విజిట్ ది జైల్స్ అండ్ డిటెన్షన్ సెంటర్స్. ఎందుకు అంటే అక్కడున్న కండిషన్స్ని స్టడీ చేసి రిపోర్ట్ ప్రెసిడెంట్ సబ్మిట్ చేస్తారు. అండ్ దే విల్ ప్రొవైడ్ ది రిక్విజిషన్ ఇన్ఫర్మేషన్ టు ది గవర్నమెంట్ ఎస్పెషల్లీ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ సివిల్ కోర్టుకున్న పవర్సే వీళ్ళకి కూడా ఉంటాయి. లైక్
They can also issue summons, evidence documents to the legislators and executives and నార్మల్ సిటిజన్స్. వీళ్ళు ఆర్డర్ చేసేటప్పుడు వీళ్ళు వెళ్ళాలి. ఓకే, మేజర్లీ దీనికి చూసుకున్నట్లయితే ఇది ఏదైనా రికమెండేషన్స్ ఇస్తే దోస్ ఆర్ ఆల్ ఇన్ అడ్వైజరీ నేచరే, ఎటువంటి బైండింగ్ అనేది ఉండదు. అండ్ దే కెన్ రికమెండ్ ఫర్ ది కంపెన్సేషన్, ఇన్ టర్మ్ రిలీఫ్, డిపార్ట్మెంటల్ యాక్షన్, అండ్ దే ఆల్సో రివ్యూ ది సేఫ్ గార్డ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ లాస్ అనమాట. అండ్ దే ఫైనల్లీ ప్రమోట్ ది స్ప్రెడ్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ లిటరసీ. హ్యూమన్ రైట్స్ అనేవి ఆల్రెడీ మనం ఫస్ట్లో చూసుకున్నట్లయితే our president of India ఈరోజు చెప్పారు కదా, జస్టిస్, ఈక్విటబిలిటీ అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఫెలో సిటిజన్స్ యొక్క హ్యూమన్ రైట్స్ కూడా ఒక షేర్ డ్యూటీ అని ఆమె మళ్ళీ అసర్ట్ చేశారు కదా. సో దట్ హ్యూమన్ రైట్స్ లిటరసీని కూడా దే విల్ ప్రొవైడ్. అండ్ దే ఆల్సో ఎంకరేజ్ ఎన్జిఓస్ ఫర్ ది ఇన్వాల్వ్మెంట్. ఇదేంటంటే కోర్ట్ కేసెస్లో ఇంటర్వ్యూన్ అవుతారు విత్ ద పర్మిషన్. అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే ఈ ఆల్ రికమెండేషన్స్ అనేవి నాట్ ఏ బైండింగ్, ఓన్లీ అడ్వైజరీ నేచర్. అండ్ గవర్నమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా 1 monthలోగా, వితిన్ 1 monthలోగా దే హ్యావ్ టు రిప్లై గివెన్ టు ది, దే షుడ్ గివ్ ది రిప్లై టు ది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఒకవేళ ఏదైనా వాళ్ళకి సుమోటోస్ అందజేసినట్లయితే. అండ్ దీని జ్యూరిస్డిక్షన్ చూసుకున్నట్లయితే మేజర్లీ డీల్స్ విత్ ది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ నెగ్లిజెన్స్ బై ది పబ్లిక్ సర్వెంట్స్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఏమైనా వైలేట్ చేస్తే వాటిని, అండ్ పబ్లిక్ సర్వెంట్స్ ఫెయిల్ టు ప్రివెంట్ దెమ్, వాటిని ప్రివెంట్ చేయడంలో పబ్లిక్ సర్వెంట్స్ ఫెయిల్ అయినట్లయితే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ ఎన్హెచ్ఆర్సీ ఏ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వదు అంటే, ఫస్ట్ కేసు 1 year దాటిపోయింది అనుకోండి ఇన్వాల్వ్ అవ్వదు. దీని పవర్స్ ఎప్పుడు ఉంటాయంటే లెస్ దెన్ 1 year, 1 year దాటిపోతే ఇది ఏమీ చేయలేదు. అండ్ ఆర్మడ్ ఫోర్సెస్ రిలేటెడ్ అబ్యూసెస్ అన్నీ కూడా ఇట్ కాంట్ డూ ఎనీథింగ్, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు. అండ్ మేజర్ లిమిటేషన్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఓన్లీ ఏ రికమెండేటరీ నేచర్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. బ్యాక్లాగ్ కేసెస్ని ఏమీ చేయలేదు, ఆర్మడ్ ఫోర్సెస్కి ఏమీ చేయలేదు. అండ్ ఫండింగ్ అటానమీ కన్సర్న్స్ అనేవి ఇట్ షుడ్ డిపెండింగ్ ఆన్ ది గవర్నమెంట్. అండ్ టైం బార్ కూడా 1 year. అండ్ స్టేట్ బేస్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఉంటుంది, దాన్ని ఎస్హెచ్ఆర్సీ అంటాము. దీన్ని ఎవరు రిమూవ్ చేస్తారంటే గవర్నర్ ఉంటారు. ఓకే, వీళ్ళు హెల్ప్ తీసుకుందామంటే ఎవ్రీ టైమ్ దీస్ ఆర్ అండర్ రిసోర్సెస్. ఒక్కొక్కసారి అపాయింట్మెంట్స్ కూడా జరగవు, పట్టించుకోరు అనమాట. అపాయింట్మెంట్స్ అంత దారుణంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ హ్యాపీ డే.